ఒక్కొక్కరికి ఒక్కో అభిరుచి ఉంటుంది. కొందరంటే అమితమైన ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమను ఏ రకంగా వ్యక్తం చేయాలన్న దాని మీద రకరకాలుగా తమకుండే అభిలాషల మేరకు వ్యక్తం చేస్తూ ఉంటారు. విశాఖపట్నంలో జరుగుతున్న గ్లోబల్ సమిట్లో ప్రత్యేకంగా మిలెట్స్తో కూడిన చిత్రలేఖంతో కూడిన కొన్ని ప్రధాని మోడీ కానీ లేదంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ దేశంలో దిగ్గజ పారిశ్రామికవేత్తలకు సంబంధించిన ఫోటోలు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ఇవి తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది, అసలు ఇవి తయారు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటనేది మనతో మాడడానికి విజయ్ కుమార్ ఉన్నారు. ఆయనే వీటిని చిత్రీకరించిన వ్యక్తి కూడా. విజయ్ కుమార్ గారు, కంగ్రాట్స్ అండి. ఇది ఏంటి అసలు, ఇవి తయారు చేయడానికి ఎందుకు మీకు ఆలోచన వచ్చింది? అసలు ఇవి చేయడానికి ఎన్ని రోజులు మీకు పట్టింది? సార్, ఇది అందరికీ కూడా మన మిల్లెట్స్ ఉన్నాయనేది మనకి వరల్డ్ వైడ్గా కూడా చాలా మటుకు తెలీదు. ఇవి ఎంత హెల్దీ అనేది మన ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే మోడీ గారు కానీ ఇయర్ ఆఫ్ ద మిల్లెట్స్ అని చెప్పి దీనికి చెప్పడం జరిగింది. ఇట్లా వీళ్ళందరూ కూడా ఈ సమ్మిట్కి వస్తుంటే వాళ్ళకు కూడా ఇంట్రడ్యూస్ చేయాలి. ఇది హెల్తీ ఫుడ్ అంటే మొన్న వచ్చిన కరోనా లాంటిని కూడా వీటిని తట్టుకునే, అంటే దీన్ని తినడం వల్ల మనకి ఎంతో ఇది వస్తుంది, మనకి దాన్ని ఎదుర్కొనే ఇది వస్తుందని చెప్పేసి వాళ్ళు దీన్ని ప్రోత్సహించడం జరిగింది. నేను ఆలోచించాను, ఇలాంటి మిల్లెట్స్తో నేను ఇప్పటి వరకు ఎన్నో చిత్రాలు తర్వాత వేయడం, తర్వాత ఇంటర్నేషనల్గా అమెరికాలో ఎన్ని ఎగ్జిబిషన్లు పెట్టడం ఇలా జరిగింది. కానీ వీటితో నేను ఎందుకు చేయకూడదని చెప్పేసి మెయిన్ జొన్నలు, తర్వాత అరికెలు, తర్వాత నెక్స్ట్ గంట్లు, తర్వాత రాగిలు, నల్ల నువ్వులు, ఈ 5 టోన్స్ని నేను 5 కలర్స్గా తీసుకున్నాను. ఈ 5 కలర్స్గా తీసుకుని నేను ఏం చేస్తానంటే, ఒక టైం అనేది నాకు ఎక్కువ పట్టింది కాదంట్లా, కానీ ఒక్కొక్కటి అంటించుకుని రావడం కాబట్టి నేను వీటితో రూపాన్ని తీసుకురావడం అనేది కొంచెం కష్టం. నేను ముందుగా ఏ షేడ్ ఎక్కడ ఇస్తే బాగుంటుంది అనేది ప్లాన్ చేసుకుని వీటిని తయారు చేయడం జరిగిందండి. అది ఈ ప్లానింగ్ వల్ల అట్లీస్ట్ వాళ్ళకి నేను ఇవన్నీ కూడా గిఫ్ట్గా ఇద్దాం అనేది నా ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళకి ఈ రోజుతో ఇక్కడ మనం చూపించి వదిలేయడమే కాకుండా రేపు పొద్దున ఫోటో చూసినప్పుడన్నా అరే ఇలా ఉన్నాయి ఇవి మా ఏపీలో ఇవి పండుతాయి అనే కూడా నాకు ఎంతో ఇది అనిపించి నేను ఇట్లా చేయడం జరిగింది. రైట్. అంటే రోజుకి చిరుధాన్యాల ఆహారం అనేది ఆరోగ్యానికి మంచిదన్న భావన ప్రతి ఒక్కరికి పెరుగుతుంది. అంటే ఇవి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లోనే పండుతాయి కూడా. అంటే ఒక రకంగా వీటిని ముఖ్యమంత్రి గారికి కానీ లేదంటే ప్రధానమైన పారిశ్రామికవేత్తలకు బహుమతి ఇవ్వడం ద్వారా 10 మందికి తెలియజేయాలన్నది మీ ఆకాంక్ష, అంతేనా? ఈ 2-3 రోజుల సమ్మిట్ కూడా మనకి అక్కడితో మర్చిపోవడం ఏమైనా జరగచ్చు. ఇవి చూసినప్పుడల్లా వాళ్ళు గుర్తుకురాలి. మిల్లెట్స్తో చేశారంటే ఆ మిల్లెట్స్ తాలూకు ప్రాముఖ్యత ఏంటి, అవి ఎలా ఉంటాయి, వాటిని తినడం వల్ల ఎంత హెల్తీగా ఉంటాం అనేది వాళ్ళకి ఎప్పటికీ గుర్తుండిపోద్దనే ఉద్దేశంతో ఎటువంటి పురుగులు తినకుండా వీటికి పురుగుల మందు వాడి దాని మీద నేను అంటించడం జరిగింది సార్. అది ఉండాలి. మీకు పట్టిన సార్ ఇవి తయారు చేయడానికి మొత్తం ఈ చిత్రలేఖనం ఈ రకంగా వేయడానికి ఈచ్ ఫోటో ఒకటి 13 to 15 days పట్టింది సార్. నాకు ఒక్కొక్క ఫోటో చేశాను నేను ఇది 10 members 10 CEOలు అంటే మహాదిగ్గజాలు వీళ్ళందరినీ కూడా నేను రిలయన్స్ అంబానీ కానీ లేకపోతే అదానీ గారు కానీ వీళ్ళందరినీ కూడా చేస్తూ వీటితో పాటు మన గౌరవ ముఖ్యమంత్రి గారు, తర్వాత నేను ప్రైమ్ మినిస్టర్ మన మోడీ గారిని కూడా నేను ఇవి 2 చేశానండి. అట్లా అంటే సహజంగా మనం ఏదైతే బ్రష్తో చిత్రలేఖనం వేయడం అనేది అదొక ఎత్తు. మీరు చెప్పినట్లు ఈ వీటితో వేయడం అనేది చాలా కష్టం కదా. ఆ రూపాన్ని తీసుకురావడంలో ఎలా మీరు కృషి చేశారు? అంటే నేను అనుకున్నాను సార్, ఏమనుకున్నానంటే ఈ పెయింటింగ్ అనేది ఇట్లా చేస్తే వీళ్ళకి షేప్ వస్తుంది. ఎవరికి ఏ టోన్, అంటే టోన్స్ మీన్స్ అంటే డార్క్, లైట్, మీడియం, ఎవరికి ఎక్కడ ఏ టోన్ పెడితే ఆ ఫేస్లో ఆ ఫీలింగ్స్ ఆ షేప్ రావడం జరుగుతుందని నేను ప్లాన్గా చేసి ఆ ప్లాన్ మీద ఇది అంటించడం జరిగిందండి. థ్యాంక్ యూ సార్. విజయ్ కుమార్ గారి కృషిని మనం నిజంగా మెచ్చుకోవాలి. ఒకటి మనం చూసుకుంటాం కదా, ఉదాహరణకి అదానీ గారు ఉన్నారు, ఇక్కడ ఆదిత్య బిర్లా గ్రూప్ అధినేత ఉన్నారు, మహీంద్రా గ్రూప్కి సంబంధించిన అధినేత ఉన్నారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చిత్రం కూడా ఇక్కడ కనిపిస్తుంది. మనం ఒకసారి క్లోజ్లో చూసుకుంటే ఏదైతే మిల్లెట్స్ని వినియోగించడం ద్వారా ఒక ముఖములో ఏదైతే ఆ ఫీలింగ్స్ని కూడా తీసుకొచ్చే క్రమం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. అతనిలో ఉండే ఆసక్తి కానీ లేదంటే ప్రతిభను కూడా ఇక్కడ కనిపిస్తుంది. ప్రధానంగా ఈ మిల్లెట్స్ ఉపయోగం వల్ల ఇప్పటికే చాలామంది ఏంటంటే ఒకప్పుడు రాగులు అంటే మనం గ్రామాల్లో చాలా వరకు విస్తారంగా పండించి ఆంధ్రప్రదేశ్లో పండిస్తాం, అలాగే మిగిలిన గంట్లు కానీ ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా దొరుకుతాయి. వాటిని వినియోగించే క్రమంలో చాలామంది ఏం చేస్తున్నారంటే గతంలో వాటిని చాలా చిన్న చూపు చూసే పరిస్థితి. ఇప్పుడు ఆరోగ్యం కోసం వాటినే చాలామంది తినే పరిస్థితి మొదలైంది. దీనివల్ల ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి చాలామంది వీటిని స్వీకరిస్తున్నారు. కాబట్టి ఈ క్రమంలో ఈ సమ్మిట్ ద్వారా వీటిని ఈ చిత్రలేఖనాన్ని ఆయా దిగ్గజ పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రికి ఏదైతే ఒక బహుమతిగా ఇవ్వడం ద్వారా దీని ఉపయోగాన్ని చాలామందికి తెలియజేయాలన్నదే విజయ్ కుమార్ ఆకాంక్షగా అభిలాషగా కనిపిస్తుంది. నిజంగా ఇలాంటి ఆలోచన రావడం అభినందనీయం. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.